ఎందుకు ఇలా? ఏంటి ఎందుకు ఇలా? అదే ప్రతిసారి ఇలా గొడవ దేనికి? దానికి రీజన్ కూడా నువ్వే కదా. ఇదే ఈ నీ తప్పుల యాటిట్యూడ్ మన ప్రతి గొడవకి రీజన్. వెరీ ఫనీ. యాటిట్యూడ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సరే ఫర్గెట్ అబౌట్ ఇట్. మరి ఇప్పుడు ఏమంటావు? I can't continue this relationship any further. We need to break up. సరే బ్రేకప్ అవుదాం. ఒక్క 5 రీజన్స్ చెప్పు, మనం ఎందుకు బ్రేకప్ అవుదాం? నీకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎలా చెప్తాను? అర్రే డెసిషన్ మాత్రం వెంటనే చెప్పేస్తారు, రీజన్ మాత్రం ఆలోచిస్తారా? నా గురించి మాట్లాడుతున్నప్పుడు నన్ను అడ్రస్ చేయి. అందరు అమ్మాయిలను ఎందుకు లాగుతున్నావు? నువ్వు అమ్మాయి కాదా? ఖుషి సినిమా నేను కూడా చూసా. ఏంటి తప్పంతా నాదన్నట్టు మాట్లాడుతున్నావు? మరి బ్రేకప్ ఇష్యూ రేస్ చేసింది నువ్వే కదా, నువ్వే చెప్పు. ఆ ఇష్యూ రేస్ చేసేటట్టు చేయించింది నువ్వే కదా. ఏంటి చేసేది? నా లవ్ గురించి నేను పాజిటివ్గా ఉన్నా, అది తప్ప? నీ లవ్ గురించి ఉంటే తప్పు లేదు కానీ నా గురించి ఉంటున్నావు. ఎప్పుడు చూసినా ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు, ఎవరితో వెళ్ళావు, మన రిలేషన్షిప్ మొత్తం ఈ 3 questions తో చంపేసి. ఐ వాస్ కన్సర్న్ అబౌట్ యూ, అంతేగాని పొసెసివ్ అని కాదు. కన్సర్న్ ఇవే క్వశ్చన్స్ మేము అడిగితే ఎందుకు అనుమానిస్తున్నావు నన్ను? ఆ మాత్రం నమ్మకం లేదా? టీవీ సీరియల్లో ఉండే ఎక్స్ప్రెషన్స్ అన్ని మీ ఫేస్ లో చూపిస్తారు. నువ్వేనా తక్కువ? నేను మీట్ అవ్వడానికి వచ్చిన వెంటనే నా ఫోన్ తీసుకొని మెసేజ్లన్నీ చెక్ చేస్తావు. పొరపాటున ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చిందంటే ఆ రోజంతా నీ ఫోన్లో నా మిస్ కాల్స్ లిస్ట్ ఉంటుంది. ఇదే నీలో నచ్చని ఇంకో విషయం. నీలో ఒక తప్పు పాయింట్అవుట్ చేస్తే వెంటనే నాలో ఇంకో తప్పు పాయింట్అవుట్ చేస్తావు. ఓ అలానా? మరి నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తున్నప్పుడు ముందే చెప్పొచ్చుగా. నీకో విషయం అర్థం కావట్లేదు. మనం ఈ సిచ్యువేషన్ లో ఉండడానికి కారణం నీ తప్పుల్ని పాయింట్ అవుట్ చేయడం వల్లనే. ఆహా, మీరేమో మీ మిస్టేక్స్ ఎక్కడ పాయింట్ అవుట్ చేస్తామోనని దానికన్నా ముందే మాలో తప్పులు వెతుకుతారు. అలా అంటావా? సరే అయితే ఫేస్బుక్ లో నీ రిలేషన్షిప్ స్టాటస్ నేను ఫోర్స్ చేసేదాకా నువ్వు మార్చలేదే? ఎందుకో చెప్పునా, మారిస్తే నీతో అమ్మాయిలు ఎక్కడ మాట్లాడరేమో అని. మీరు కమిట్ అయ్యాక కూడా వేరే అమ్మాయిని చూసి సొల్లు కార్చుకుంటారు. అంటే కమిట్ అయితే సన్యాసం తీసుకున్నట్ట అన్నీ వదిలేసి మీ పేరు జపం చేయడానికి? ఆయన అమ్మాయిలేం తక్కువ కాదు. మీరు చూస్తే జెస్సీ, నేను చూస్తే సొల్లు ఖర్చుకోవటం. అయినా మీరు ఎప్పుడు కొట్టుకునేది చూడటం వస్తుంది కదా. మీరు మటుకు గర్ల్ ఫ్రెండ్ ని కలవాలంటే సింపుల్ గా వస్తారు. అదే నా ఫ్రెండ్ ని తీసుకొస్తే హీరోలా రెడీ అయ్యి వస్తారు. ఇన్ఫాక్ట్ మాకంటే ఎక్కువ మేకప్ మీరే కొట్టుకొస్తారు. అంటే నీ ఫ్రెండ్ చెప్పుకోవాలి కదా, నీ బాయ్ ఫ్రెండ్ చూడటానికి హ్యాండ్సమ్గా ఉన్నాడని. అందుకే అలా చెప్తాను. లవ్ కి ముందు ఎన్ని చెప్తారు, ఇలా ఉందాం అలా ఉందాం అని. రిటైర్మెంట్ వరకు కూడా ప్లానింగ్ చేసేస్తారు. వన్స్ కమిటెడ్ కనీసం సినిమా ప్లాన్ కూడా సరిగ్గా వేరు. ఎక్కడైనా పెళ్లికి 1000 అబద్ధాలు చెప్పమంటారు, మీరు ప్రేమకే 1,00,000 అబద్ధాలు చెప్తారు. నేను ఏమన్నా పొలిటికల్ లీడర్ అన్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి? అయినా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే కొంచెం తక్కువే చెప్పేవాడిని. నేను ఖర్చు పెట్టిన క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకోలేక మా నాన్న సగం ఆస్తం ఇస్తాడు. పాపం విషయం తెలియక చాలా రిలాక్స్గా ఉన్నాడు. నేను ఖర్చు పెట్టమన్నానా? వద్దన్నా గొప్పలకి పోయి ఖర్చు పెట్టేస్తుంటారు. ఎన్ని కష్టాలు ఉన్నాయని తెలిసినప్పుడు మరి అసలు లవ్ ఎందుకు చేశావు? మరి అమ్మాయిని పడేయడం ఎలా? వితిన్ 30 days అని ఏదో ట్రిక్కులన్నీ మా మీద వేస్తే ఎందుకు పడం? మే మాత్రం అబ్బాయిని పడగొట్టడం ఇలా జస్ట్ ఇన్ 15 days అట్లాంటివన్నీ యూజ్ చేస్తే మేము మాత్రం పడేయకుండా ఎలా ఉంటాం? లవ్కి ముందే మా ఇంట్లో పెళ్లికి ఒప్పుకోరని చెప్పా, కానీ నువ్వు ధైర్యంగా వచ్చి మాట్లాడతాను. లవ్ స్టార్ట్ అయిన తర్వాత సెటిల్ అయ్యాక మాట్లాడతానన్నావు. ఇప్పుడేమో ఇంకా సెటిల్ అవ్వలేదు, ఎలా మాట్లాడతా అంటున్నావు. మళ్ళీ ఏదో పెద్ద త్యాగం చేసినట్టు నా కోసం వెయిట్ చేయొద్దు, మీ పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకో అంటావు. ఇప్పటికే అదే చెప్తున్నా, వెయిట్ చేయలేకపోతే వెళ్ళి పెళ్లి చేసుకో. మీరు యార్కి షాదీ అని పెద్ద పోస్ట్లో వేపిస్తా. సో మరి ఫైనల్గా ఏం చేద్దామో నువ్వే చెప్పు. వద్దు, నాకి లవ్ వద్దమ్మా. నాకు ఆ సంబంధం ఓకే అని చెప్పమ్మా. అవును, రేపు సాయంత్రం వెళ్తాను వాళ్ళని చూద్దాను. ఓకే, ఉంటానమ్మా. అంటే ముందే ఈ బ్రేకప్కి ఫిక్స్ అయ్యి నాతోనే ఈ లవ్ వద్దని చెప్తావు నీ ప్లాన్ కదా. నేను మార్గదర్శిలో చేరాను. మొన్న మధ్య ఫోన్ ఆ ఫోన్ నుంచి చేస్తే నాకు సంబంధం సెట్ అయింది. గుడ్
బాయ్. I'm done with you. I'm leaving. Goodbye. అయినా నల్ల చొక్కాతో పెళ్లి చూపులేంటి, మనకి బ్లాక్ షర్ట్ వచ్చినా లేదే. ఏం సెంటిమెంట్ అర్థం యు ఆర్ కావ్య. Yes. శ్రీధర్. Nice to meet you. So, మీకేమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? లేదు లేదు, లవ్ స్టోరీస్ మనకు అంత టైం లేదు ఇప్పుడు. మరి నీకు? నేనా? I don't believe in love. మా మమ్మీకి ఫస్ట్ సంబంధం సెట్ అయిపోయిందని తెలిస్తే ఆనందం అసలు తట్టుకోలేదు. నేను ఇంటి వరకు నేను డ్రాప్ చేయగలుగుతాను. యూనో నా కార్లో ఎక్కిపోయి ఫస్ట్ అమ్మాయి నువ్వే.